విజయ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా జరుగుతూ ఉంది. విజయ్ గారి మొట్టమొదటి సంతకం అనేది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి అయితే సంతకం పెట్టడం జరిగింది. ఇక ఈ ఉచిత విద్యుత్ ఫైల్ అనేది సేమ్ మనకి ఇక్కడ ఆలోచిస్తే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం రైతుల కోసం నాడు అదే గుర్తొస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది ప్రమాణ స్వీకారం రోజే మొట్టమొదటి సంతకం అనే విధానం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచే ఫేమస్ అయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వెంటనే మొట్టమొదటి సంతకం ఇదిగో అని చెప్పి ప్రజల ముందు పెట్టే విధంగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆనవాయితీ. అది అక్కడి నుంచే చాలామంది ముఖ్యమంత్రులు అది అడాప్ట్ చేసుకున్నారు, పక్క రాష్ట్రాలు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా. ఇక ఆ తర్వాత విజయ్ గారు ఈరోజు మాట్లాడుతూ మహిళల భద్రత కోసం స్పెషల్ ఫోర్స్ టీం అనేది మన దగ్గర ఏదైతే జగన్ గారు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ మహిళల కోసం స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని జగన్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. అది పెద్ద సక్సెస్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలా నీరు గారుస్తున్నారు, మనం అందరం చూస్తూ ఉన్నాం. పూటకొక రేపు గంటకొక లైంగిక ఆరోపణలు ఏదో ఒకటి ఎమ్మెల్యేల మీద వస్తే నేను చేయట్లేను. ఆ తర్వాత డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీం మన దగ్గర జగన్ గారు ఏదైతే యాంటీ డ్రగ్స్ అనేది పోరాడే విధంగా ఒక విధానం రూపొందించారు. సేమ్ విజయ్ గారు కూడా అలాగే ముందు తీసుకెళ్తారు స్పెషల్ టీం అని చెప్పడం జరిగింది. టోటల్గా విజయ్ గారి ఈ సంతకాలు, ఈ మాటలన్నీ చూస్తే రానున్న రోజులైతే పెద్ద ఎత్తున తమిళనాడు వ్యాప్తంగా సంస్కరణలు అనేది ముందుకు తీసుకెళ్తానికి అయితే విజయ్ గారు సిద్ధపడినట్టు తెలుస్తూ ఉంది. విజయ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే రాహుల్ గాంధీ గారు అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొన్నటిదాకా అయితే రాహుల్ గాంధీ గారు డిఎంకే వైపు ఉన్నారు, యూటర్న్ తీసుకొని విజయ్ గారికి మద్దతు ఇచ్చారు. విజయ్ గారు కొన్ని మంత్రి పదవులు అయితే రాహుల్ గాంధీ గారి పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ గారికి అయితే నాకు తెలిసి స్టేజ్ మీద అయితే పెద్ద గౌరవం అనేది నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరైనా విజయ్ గారిని పలకరిస్తున్నారు. పాపం ఆయన ఇంతే చూస్తూ ఉంటాడు, అటు పోతాడు ఇటు పోతాడు. పాపం విజయ్ గారిని కూడా ఆయన పలకరిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా విజయ్ గారు పూసుకొని రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నట్టయితే నాకైతే కనపడలేదు. చాలామందికి ఆ వీడియోలు చూసిన ఎవరికైనా అర్థమైంది. పాపం రాహుల్ గాంధీ గారు ఇంతే ఒంటరిగా కూర్చున్నట్టు అయిపోయింది పరిస్థితి విజయ్ గారు పక్కన ఉన్నా కూడా. ఇక ఇదే కార్యక్రమానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అనిల్ రెడ్డి గారికి కూడా విజయ్ గారితో మంచి సంబంధాలే ఉన్నాయి, వైఎస్ అనిల్ రెడ్డి గారికి కూడా. కానీ మనకి ఇక్కడ సంబరాల్లో మునుగున్నాం కాబట్టి ఎందుకంటే జగన్ గారు లాగే విజయ్ గారు పోరాడారు, జగన్ గారు లాగే ఒంటరిగా నించుంటాను బలంగా అని చెప్పి విజయ్ గారు అలాగే ఒంటరిగా నించొని బలంగా పోరాడారు. పూర్తిగా జగన్ గారి ఆలోచన విధానంతో ఆయన పొలిటికల్గా ముందడుగేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో మా సౌత్ ఇండియాలో ఒక బలమైన నాయకుడు మా జగనన్న లాగా వచ్చాడు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ అనిల్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిలాగా ప్రత్యేక ఆకర్షణలాగా కనపడ్డారు. ఒకసారి ఆ విజువల్ కూడా చూడండి. అనిల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విజయ్ గారు వచ్చే సందర్భంలోనూ రావడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు విజయ్ గారు మొన్న ఈ మధ్య సునీల్ రెడ్డి గారి కుమారుడి మ్యారేజ్ ఫంక్షన్కి కూడా విజయ్ గారు అటెండ్ అయ్యారు. ఇక విజయ్ గారితోటి వైఎస్ కుటుంబానికి అయితే మంచి సంబంధాలే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళారు అని చెప్పి